Excel Avari Global Study Abroad Summit 2023, April 9th, Hotel Haritha Kakatiya, Hanmakonda. Entry free. వందే భారత్ ఎక్స్ప్రెస్ వచ్చిన దగ్గర నుంచి జర్నీ చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇది వరకు జర్నీ చేయాలంటే 10 రోజులు ముందు కానీ నెల రోజుల ముందు కానీ టికెట్స్ బుక్ చేసుకుని మనం వెళ్ళాల్సిన ఊర్లకు ప్రయాణం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు టెక్నాలజీ మొత్తం మారిపోయింది. మెట్రో రైళ్లు, వందే భారత్ లాంటి ఎక్స్ప్రెస్ వచ్చిన తర్వాత చేరాల్సిన గమ్యానికి తక్కువ సమయంలోనే రీచ్ అవ్వగలుగుతున్నాం. నరేంద్ర మోడీ సెమీ హై స్పీడ్ రైలును ప్రారంభించబోతున్నారు. పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. భారతీయ రైల్వే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును నడపబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి సెమీ హై స్పీడ్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. సికింద్రాబాద్ తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్లోని ఐటీ సిటీని తిరుపతిలోని లార్డ్ వెంకటేశ్వర ఆలయంతో కలపబోతోంది. ఇది రాష్ట్రంలో 2వ వందే భారత్ ట్రైన్. ఇది 2 రాష్ట్రాల మధ్య దూరాన్ని కూడా తగ్గించబోతోంది. ఇది 8 గంటల 30 నిమిషాల్లో 660 కిలోమీటర్లు ప్రయాణించబోతోంది. ఇది దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ జోన్ యొక్క 2వ సెమీ హై స్పీడ్ రైలు కూడా. మంగళవారం తప్ప మిగిలిన రోజుల్లో ఈ రైలు నడుస్తుందని రైల్వే అధికారులు వెల్లడించారు.